నమస్కారం గురుగారు. నమస్కారం. గురువుగారు దేవీ నవరాత్రులు అంటే 9 రోజులు చాలామంది అమ్మవారికి పూజ చేసి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే ఏంటంటే కొంతమంది ఈ 9 రోజులు అంటే పూజించలేని వారు లాస్ట్ రోజు అంటే దుర్గాష్టమి రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటారు? అంటే ఇది ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే నవరాత్రి ఉత్సవాల్లో శరత్ర శరన్నవరాత్రి ఉత్సవాలు అని అంటారు. అంటే ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు శక్తికి ప్రతీకగా నిర్వహించుకుంటారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు అని వివిధ అలంకారాలతో అవతారాలతో నవదుర్గా రూపాన్ని భక్తులంతా కొలుస్తారు. ఓకే. అయితే మన వారాహ పురాణం ప్రకారం ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠి కాత్యాయనీతి చ, సప్తమం మహాగౌరి, సప్తమం కాలరాత్రి, మహాగౌరీ చ తదాష్టమం, నవమం సిద్ధిధాత్రి చ నవదుర్గా ప్రకీర్తత అని మన వారాహ పురాణం చెప్పింది. నవదుర్గల్లో మొదటి రోజు అమ్మవారు శైలపుత్రిగా, రెండవ రోజు బ్రహ్మచారిణిగా, మూడవ రోజు చంద్రఘంటాదేవిగా, నాలుగవ రోజు కూష్మాండగా, ఐదవ రోజు స్కందమాతగా, ఆరవ రోజు కాత్యాయనిగా, ఏడవ రోజు కాలరాత్రిగా, ఎనిమిదవ రోజు మహాగౌరిగా, తొమ్మిదవ రోజు సిద్ధిధాత్రిగా మనకు దర్శనమిస్తారు. అయితే ఇదే విధంగా మనం నవరాత్రి ఉత్సవాల్లో శైలపుత్రి అంటే వృషభ వాహనమై తెల్లటి వస్త్రాలు ధరించి ఒక చేతిలో త్రిశూలాన్ని, ఒక చేతిలో కమలాన్ని పట్టుకొని అమ్మవారు దర్శనమిస్తారు. ఇలా వివిధ రూపాల్లో రెండవ రోజు బ్రహ్మచారినిగా, ఓ రోజు కమండలాన్ని, ఒక చేతిలో కమండలాన్ని, ఒక చేతిలో జపమాలని పట్టుకొని దర్శనమిస్తారు. మూడవ రోజు చంద్రగంటగా అంటే చంద్రుణ్ణి ఆభరణంగా ధరించి ఒక పెళ్లి కుమార్తె రూపంలో, వివాహ కుమార్తె రూపంలో, వివాహానికి రెడీ అయినటువంటి వధువు రూపంలో దర్శనమిస్తారు. నాలుగో రోజు కూష్మాండదేవి అంటే పూర్ణ గోళాకృతిలో అమ్మవారు చిరుమందహాసం, గోళం మధ్యలో నిలబడి చిరుమందహాసం చేస్తున్నట్టుగా దర్శనమిస్తారు. ఐదవ రోజు స్కందమాతగా స్కందుణ్ణి ఒళ్ళో కూర్చుండబెట్టుకొని సింహవాహిని అయి 6 హస్తాలతో 6 ఆయుధాలని పట్టుకొని దర్శనమిస్తారు. ఆరవ రోజు కాత్యాయనిగా అంటే దీర్ఘ సుమంగలిగా అమ్మవారు నిండు ముత్తైదులాగా అందరికీ దర్శనమిస్తారు. ఏడవ రోజు కాలరాత్రిగా మహాభయానకమైనటువంటి రూపంలో 16 చేతులు కలిగి 16 ఆయుధాలని కడిగి రాక్షస సంహారం చేస్తున్నట్టుగా దర్శనమిస్తారు. ఎనిమిదవ రోజు మహాగౌరిగా గౌరీదేవి ఏ విధంగా ఉంటుందో వృషభ వాహనమై ఆ యొక్క తెల్లటి పుష్పాలను ధరించి అమ్మవారు తెల్లని వస్త్రాలను ధరించి మనకు దర్శనమిస్తారు. తొమ్మిదవ రోజు సిద్ధిధాత్రిగా ఆ యొక్క అమ్మవారు రాజరాజేశ్వరిగా, సిద్ధిధాత్రిగా ప్రకృతి రూపకంగా దర్శనమిస్తారు. ఏది అడిగితే అది ఇచ్చేటువంటి వరాల తల్లిగా దర్శనమిస్తారు. ఈ విధంగా నవరాత్రి ఉత్సవాల్ని నవదుర్గలుగా విభజించి ఒక్కో రోజు ఒక్క దుర్గకి పూజ, అలంకారము, నైవేద్యము, వస్త్రము, దానము ఈ విధంగా మన శాస్త్రం చెప్పబడింది. అయితే మీరు అడిగిన దానికి ఏంటంటే 4 రోజులు పూజ చేయని వాళ్ళు, ఈ యొక్క 4 రోజులు పూజ చేయని వాళ్ళు మిగతా 5 రోజులు పూజ చేసుకోవచ్చు. కానీ దీక్ష తీసుకోవడం మాత్రం మొదటి రోజు నాడే తీసుకోవాలి. శైలపుత్రి రోజు నాడు కలశ స్థాపన జరుగుతున్న సమయంలో పూజాక్రతులన్నీ అయిపోయిన తర్వాత కంకణం కానీ, వస్త్రాలు కానీ, జపమాల కానీ ధరించి ఆ యొక్క భవానీ దీక్షను తీసుకొని దసరా రోజు నాడు దీక్షను విరమణ చేయాలి. ఈ విధంగా దీక్షా పనులు చేస్తారు. కలశ స్థాపన కూడా ఏ విధంగా చేస్తారంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మన పరదేవత చండీ ప్రకారంగా ఆ యొక్క పరదేవత అనుకరంగా మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి ముగ్గురు దేవతలను పరదేవి అని అంటారు, దుర్గా పరదేవి అని అంటారు. ఈ 3 స్వరూపాలే దుర్గామాతగా ఉండి 3 కలశాలను స్థాపన చేసి రోజు ఆ కలశ పూజ గావించి వీరు భోజనాన్ని చేయాలి. ఉదయము సాయంత్రం అంటే ఏకభుక్తంగా అంటే ఒకే పూట భోజనం చేసి సాయంత్రం పాలు పండ్లు కానీ తీసుకొనవచ్చు. ఈ విధంగా దీక్షను చేస్తారు. అయితే
ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు అనేటివి ఏంటి అంటే శక్తికి ప్రతీక. శక్తికి ప్రతీక. శరదృతువు అనేది చాలా మృత్యుకాలం. ఈ భూమి మీద, ఈ భూమండలం మీద యమకింకరులు తిరుగుతున్నటువంటి కాలం, అంటే అనేక రోగాలు సంభవించేటువంటి కాలం. ఈ విధంగా ఈ యొక్క కాలంలో అమ్మవారి ఉత్సవాలను నిర్వహించడం మన శాస్త్రం మనకు నేర్పించింది. ఏంటంటే అమ్మవారి ఉత్సవాలు నేర్పిస్తే మనకు ఎలాంటి రోగాలు రావు. ఒక్కొక్క నైవేద్యంలో ఒక్కొక్క విశిష్ట గుణం ఉంటుంది. అమ్మవారికి సమర్పించే నైవేద్యంలో మొదటి రోజు నాడు పొంగలి నైవేద్యం, రెండవ రోజు నాడు పులిహోర, మూడవ రోజు నాడు శాకాన్నము, నాలుగవ రోజు నాడు బెల్లన్నము, ఐదవ రోజు నాడు దద్దోజనము. ఈ విధంగా వివిధ అవతారాలను బట్టి ఆ దేవికి పెట్టేటువంటి నైవేద్యాల్ని 9 రూపాల్లో ఆ యొక్క నైవేద్యాన్ని భక్తులందరూ సమర్పిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఇంకో విధంగా కూడా చెప్పబడింది. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ఏంటంటే ఈ యొక్క విజయవాడలో జరిగేటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలు. అదేవిధంగా శ్రీశైలంలో నవదుర్గలుగా ఆరాధిస్తారు, విజయవాడలో నవ అలంకార రూపాల్లో ఆరాధిస్తారు. ఎందుకనంటే ఆ అలంకారాలకి విశిష్టమైనటువంటి సందేశం ఉంది, ప్రపంచానికి ఇచ్చేటువంటి సందేశం ఉంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా, అంటే బాలగా, బుద్ధిని పెంపొందించుకునేటువంటి బాలగా. రెండవ రోజు గాయత్రీ దేవి, పుట్టినవాడు ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని జపం చేయాలి కాబట్టి జపం ఇచ్చేటువంటి తల్లిగా గాయత్రీ దేవి. మూడో రోజు చిన్నపిల్లకు అన్నం తినిపించేటువంటి ఆ యొక్క అన్నపూర్ణ మాతగా. నాలుగో రోజు లలితా త్రిపుర సుందరిగా, ప్రౌఢ దశలో గురువు లేనిది ఏ విద్య నేర్చుకోలేం కాబట్టి గురువు స్థానంలో విద్య నేర్పేటువంటి గురువుగా. ఐదవ రోజు మహాచండి, అంటే ఈ యొక్క అన్ని విజయాలను మనకిచ్చేటువంటి చండీ రూపకంలో ఐదవ రోజు. ఆరవ రోజు మహాలక్ష్మి, సంపదనిచ్చేటువంటి తల్లిగా. ఏడవ రోజు సరస్వతి, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సరస్వతీ మాతగా. ఎనిమిదో రోజు మనలో ఉన్నటువంటి చెడును తుంచివేసేటువంటి మహాదుర్గగా, అంటే దుర్గా అంటే ఏంటిదంటే దుర్గుణాన్ని తొలగించేది. ఎనిమిదో రోజు మనుషులందరి దుర్మదాన్ని తొలగించేటువంటి మహిషాసుర మర్దినిగా. తొమ్మిదో రోజు రాజరాజేశ్వరిగా. ఈ విధంగా మనకు అమ్మవారి అలంకారాలు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క సాధకుడు చేసేటువంటి ఈ యొక్క అలంకారాలని, ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క విశేషమైనటువంటి సందేశం ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఉంటుంది. అదేవిధంగా విజయదశమి, ఈ యొక్క విజయానికి ప్రతీకగా, చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఈ లోకమంతా ప్రజలంతా జరుపుకునే పండుగనే విజయదశమి అంటారు. ఎందుకంటే 9 రోజులు అమ్మవారు యుద్ధం చేస్తూనే ఉంటారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని. అలాగే మహిషాసురునితో 9 రోజులు అమ్మవారు, దుర్గా అమ్మవారు యుద్ధం చేసి 10వ రోజు ఈ విజయదశమి రోజు విజయాన్ని సాధించారు. అందుకే విజయదశమి పండుగను ఈ లోకమంతా జరుపుకుంటుంది. ఇది నవరాత్రి ఉత్సవాల యొక్క ఆంతర్యం. ఓకే గురుగారు, అలాగే వచ్చేసి ఏంటంటే ఈ నవరాత్రుల్లోని వచ్చేసి ఇప్పుడు ఇందాక మాకు అలంకారాలకి సంబంధించి ఒక్కొక్క అలంకారం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేసి మాకు తెలియచేశారు. అలాగే అవతారాల గురించి, వాటి యొక్క ప్రత్యేకత గురించి మాకు తెలియచేయండి. అయితే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అయితే మనకు పార్వతీదేవి దక్షయజ్ఞ వాటికలో ఆత్మాహుతి చేసుకుంటుంది. దక్షయజ్ఞ వాటికలో తన శరీరాన్ని ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ యొక్క ఆత్మాహుతి అయి ఆ యొక్క తన 18 శరీర భాగాలు మన భూమండలం మీద ఉంటాయి. అవి అష్టాదశ శక్తిపీఠాలుగా ఇప్పటికీ పూజలు అందుకుంటున్నాయి. ఆ తర్వాత తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు పార్వతీదేవి లేదు, చనిపోయిందని భావన చేసి బ్రహ్మాది దేవతల కోసం ఘోర తపస్సును చేసి ఆ యొక్క బ్రహ్మను ప్రత్యక్షం చేసుకుని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఆ యొక్క తారకాసురుడు. ఘోర తపస్సు చేసి మరణము లేని వరాన్ని ఇమ్మంటాడు. అంటే నేను మరణం ఉండకూడదు, నాకు మరణం ఉండకూడదు అని చెప్పి వరాన్ని ఇమ్మంటాడు. ఆ యొక్క వరాన్ని ఇవ్వరాదని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తాడు. బ్రహ్మదేవుడు ఏ విధంగా చెప్తాడంటే, నాయన పుట్టిన నాడు గిట్టక తప్పదు, పుట్టినవాడు ఖచ్చితంగా మరణించాల్సిందే. మరణము లేని ప్రకృతి ఉండదు, మరణం లేని జీవి ఉండదు. కాబట్టి వేరే వరం కోరుకోమని ఆ యొక్క తారకాసురుడికి చెప్తాడు బ్రహ్మదేవుడు. చెప్పగానే తారకాసురుడు ఏమంటాడంటే, శివ సాంగత్యం వల్ల కలిగిన వాళ్ళతో తప్ప నాకు మిగతా వాళ్ళతో మరణం ఉండొద్దు అని కోరుకుంటాడు.
ఎందుకంటే పార్వతీదేవి మరణించి ఆత్మాహుతి చేసుకుంది కాబట్టి. ఆ విధంగా శివ సాంగత్యం వల్ల కలిగిన అంటే తదాస్తు అని చెప్పేసి ఆ తారకాసురుడు వరాన్ని తీసుకొని ఈ లోకాన్నంతా ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు. ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి సమయంలో ఆ యొక్క పరమేశ్వరుడు కూడా తారకాసురుని చేత బాధపడుతూ ఉంటాడు. పరమేశ్వరులు, త్రిమూర్తులు, దేవాది దేవతలు, మనుష్యులు, ఋషులు, యజ్ఞయాగాదులు, క్రతువుల్ని నాశనం చేయడం, ఈ విధంగా రాక్షస తాండవం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు తారకాసురుని యొక్క సంహరణ కోసం అమ్మవారు పర్వతరాజు యొక్క కుమార్తెగా శైలపుత్రిగా జన్మిస్తుంది. అది మొదటి అవతారం. శివుణ్ణే భర్తగా పొందాలని చెప్పి బ్రహ్మచారిణిగా శివుని కోసం తపస్సు చేస్తుంది. అది రెండో అవతారం. మూడో అవతారం చంద్రఘంటాదేవిగా శివుడు తన తపస్సును మెచ్చి వరాన్ని ఇస్తాడు. సరే నేను వివాహం చేసుకుంటాను నిన్ను అని చెప్పేసి. చంద్రఘంటాదేవిగా వివాహ సమయంలో వధూవరులు తయారైనట్టుగా పరమేశ్వరుని యొక్క వరుడి కళ్యాణ రూపము, అలాగే చంద్రఘంటాదేవి వధువు రూపము ధరించి శివ కళ్యాణం జరుగుతుంది. నాలుగవ రోజు కూష్మాండదేవి లోకమంతా అంధకారంలో ఉన్నప్పుడు వెలుగును తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించిన తల్లిగా కూష్మాండదేవి యొక్క అవతార రహస్యం. అదేవిధంగా స్కందమాత, స్కందుడు అనేటువంటి కుమారస్వామికి జన్మనిచ్చినటువంటి తల్లిగా స్కందమాతగా దర్శనమిస్తుంది. ఆ స్కందుడు తారకాసురుణ్ణి సంహారం చేస్తాడు. అదేవిధంగా దీర్ఘ సుమంగళి యోగత్వానికి కాత్యాయిని, దుష్ట సంహారానికి కాలరాత్రి, దివ్య జ్ఞానానికి మరియు దాంపత్యానికి సర్వమంగళ సౌభ్రాతృత్వానికి మహాగౌరి, అదేవిధంగా అన్ని వరాలనిచ్చే తల్లిగా సిద్ధిదాత్రి. ఈ విధంగా 9 దుర్గలను మనం ఆ యొక్క అవతార విశేషాలు. కాబట్టి పురాణం ప్రకారం, వారాహ పురాణం ప్రకారం ఈ యొక్క శైలపుత్రి నుంచి రాక్షస సంహారం కోసం అమ్మవారు మళ్ళీ జన్మనెత్తి శివుణ్ణి భర్తగా పొంది శివుణ్ణి వివాహం చేసుకొని శివునితో కుమారస్వామికి జన్మనిచ్చి ఆ యొక్క కుమారస్వామితో తారకాసురుడైన రాక్షసుని సంహారం చేస్తుంది. అదేవిధంగా చంద్రఘంటాదేవి కూడా ఒక రాక్షసుని సంహారం చేస్తుంది. బండాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేస్తుంది. అదేవిధంగా కూష్మాండదేవి కూడా రాక్షస సంహారం కోసమే. ఈ విధంగా కాలరాత్రి దేవి కూడా రాక్షస సంహారం కోసమే. ఈ విధంగా నవదుర్గలు ఒక్కొక్క దుర్గ ఒక్కొక్క రాక్షసుని సంహారం చేస్తారు. ఈ విధంగా అంటే చాలామంది రాక్షసులు అంటే రాక్షస ప్రవర్తనని నిర్మూలన చేయాలనేదే ఈ యొక్క నవరాత్రుల విశేష సందేశం, నవరాత్రుల సందేశం. ఎందుకంటే చాలామంది రాక్షసులు మగవాళ్ళ వల్ల తప్ప నాకు వేరే వాళ్ళ వల్ల మరణం సంభవించవద్దు, స్త్రీ వల్ల నాకు మగవాళ్ళ వల్ల మరణం సంభవించవద్దు అని కోరుకుంటారు. అంటే స్త్రీయే కదా, స్త్రీ అబల నన్ను ఏం చేస్తుంది అని చెప్పి ఒక అహంకారంతో ఈ రాక్షసులందరూ కోరుకుంటారు. స్త్రీ చేసే యుద్ధాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయడం, స్త్రీ యొక్క పరాక్రమాన్ని ఈ ప్రపంచానికి ఈ విశ్వానికి తెలియజేయడమే ఈ నవరాత్రుల సందేశం. కాబట్టి ఇక నవరాత్రులలో అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష ఫలితం కలుగుతుంది. బాలా త్రిపుర సుందరికి పూజ చేస్తే సద్బుద్ధి, గాయత్రీ దేవికి పూజ చేయడం వల్ల తేజస్సు, జ్ఞానము, తర్వాత అన్నపూర్ణామాత పూజ చేస్తే ధనధాన్యాభివృద్ధి, తర్వాత లలితా త్రిపుర సుందరికి పూజ చేస్తే పరమంత్ర యంత్ర తంత్ర దోష నివారణ. అదేవిధంగా ఈ యొక్క ఈరోజు మహాచండీ పూజ చేస్తే దేహపీడ నిర్మూలన, అంటే దేహానికి పట్టి పీడించేటువంటి పీడలు మరియు గ్రహ దోషము ఏదున్నా ఈరోజు మహాచండీ అవతారంలో ఎవరైతే పూజ చేస్తారో అమ్మవారికి కుంకుమార్చన చేస్తారో ఆ యొక్క కుంకుమార్చన ఫలితం ఏంటంటే మాంగళ్య దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ ఉన్నా తొలగిపోతాయి. అదేవిధంగా రేపు కాత్యాయని అంటే మహాలక్ష్మీదేవికి పూజ చేస్తే ధాన్య సమృద్ధి, ధన సమృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. అదేవిధంగా సరస్వతికి పూజ చేస్తే జ్ఞానము మనకు కలుగుతుంది, ధర్మబుద్ధి వస్తుంది. అదేవిధంగా దుర్గాకి పూజ చేస్తే మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ తొలగిపోయి విశేషమైనటువంటి శక్తి మన దేహానికి వస్తుంది. అదేవిధంగా మహిషాసుర మర్దిని అంటే మనలో ఉన్నటువంటి మహిషాసురం అంటే మహిషము అంటే దున్నపోతు, ఆ యొక్క దున్నపోతు ప్రవర్తన తొలగిపోయి ధర్మాది కార్యక్రమాలు ఎక్కువగా చేసుకోవడానికి మనకు ఆలోచన వచ్చి మన ఆయుష్
పెంపొందుతుంది. ఉమ్, ఆ యొక్క దైవ కార్యక్రమం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆ యొక్క మహిషాసుర మర్దినికి పూజ చేస్తే. అదేవిధంగా చివరి అంశమైనటువంటి రాజరాజేశ్వరీ దేవి ఆ యొక్క రాజరాజేశ్వరికి పూజ చేయడం వల్ల ఆ యొక్క వారు కోరుకున్నటువంటి కోరికలు ఇష్టకామ్యాలన్నీ నెరవేరుతాయి. ఉమ్, అది విజయదశమి రోజు నాడు వస్తుంది. అంటే మొత్తము 10 అవతారాలు ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో మనం చేసేటువంటి 10 రోజులు పూజా కార్యక్రమం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను మనం ఉమ్. దక్కించుకుంటాం. గురువుగారు అంటే చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మహిషాసురం అనే రాక్షసుని దుర్గాదేవి అమ్మవారు చంపకపోతే మరి ఏ దేవత చంపలేరా అనేసిన క్వశ్చన్ అయితే వచ్చింది. మరి మహిషాసురుడు అనేటువంటి వాడు చాలా క్రూరమైనటువంటి రాక్షసుడు. ఆ రాక్షసుడు బ్రహ్మాది దేవతల కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే బ్రహ్మాది దేవులు ప్రత్యక్షమై ఆ తపస్సుకు మెచ్చి ఏం కావాలనో కోరుకోనంట. నేను మగ సంతతితో చంపబడొద్దు, అంటే మగవాళ్ళతో పురుషులతో నాకు మరణం సంభవించవద్దు. అదేవిధంగా ప్రొద్దున అంటే ఉదయము నాకు చావు రావద్దు, రాత్రిపూట చావు రావద్దు, పగలు చావు రావద్దు. ఈ విధంగా విపరీతమైనటువంటి కోరికలను కోరుకొని తన ఇంద్రుడి యొక్క పదవిని తాను తీసుకొని ఈ లోకాన్ని శాసిస్తున్నటువంటి అతి క్రూరమైనటువంటి రాక్షసుడు మహిషాసురుడు. అప్పుడు శివుడు, విష్ణువు, ఆ యొక్క బ్రహ్మదేవుడు ఈ ముగ్గురు కూడా ఏం చేయలేకపోతారు. మహిషాసురుణ్ణి ఏమీ చేయలేకపోతారు, యుద్ధం చేసినా గెలవలేకపోతారు. దేవతలంతా భయపడిపోతారు. ఆయన యొక్క హుంకారాలకి, రాక్షస ప్రవర్తనకి రాక్షసులంతా విలవిపోతారు. ఋషుల్ని, మహర్షుల్ని యజ్ఞయాగాదులు చేయకుండా ఆ యొక్క చాలా విపరీతమైనటువంటి హింసాది క్రియలన్నిటినీ ప్రేరేపించినటువంటి వాడు మహిషాసురుడు. అప్పుడు శివుడి అంశము నుండి పార్వతీదేవి, బ్రహ్మ అంశం నుండి సరస్వతి, విష్ణు అంశం నుండి మహాలక్ష్మి ముగ్గురు ఉద్భవించి ఆ ముగ్గురి అంశముతోటి మహాదుర్గ ఉద్భవించి ఆ యొక్క మహిషాసురునితో ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధాన్ని 9 రోజులు చేసి ఆ యుద్ధంలో ఆ దుర్గాదేవి విజయం పొంది మహిషాసురుణ్ణి సంహరణ చేస్తుంది. కాబట్టి ఆ యొక్క మహిషాసురుడి సంహారం వల్ల అంటే ప్రతి మనిషిలో ఒక మహిషాసురుడు ఉంటాడు. ఈ విశ్వంలో ప్రతి మనిషిలో ఒక మహిషాసురుడు అంటే నేనే, నాది, నేను లేకుంటే లేనే లేదు. అంటే ఎలా అంటే కోటీశ్వరుడు ఒక పేదవాడిని ఏ విధంగా చూస్తాడు, వాడు నా ముందట ఎంత, నేను వేసుకున్న చెప్పుల ఖరీదు చేయడు వాడు అని కోటీశ్వరుడు అనుకుంటాడు. ఒక మహారాజు ఒక భటుని ఏ విధంగా చూస్తే నేను మహారాజును వాడు భటుడు. అంటే ఈ యొక్క అహాన్ని తుంచి వేయడమే మహిషాసుర మర్దిని అవతార రహస్యం. అంటే మహిషాసురుడు అని అంటే ప్రతి ఒక్క ప్రవర్తన అది దున్నపోతు ప్రవర్తన, మదమెక్కిన దున్నపోతు ప్రవర్తన. ఆ మదాన్ని తొలిచివేయడమే ఈ యొక్క మహిషాసుర మర్దిని యొక్క రహస్యం. ఆ మహిషాసురుని చంపడం వల్ల లోకంలో ఆ ప్రవర్తన మొత్తం తొలగిపోయింది అని చెప్పి అప్పుడు దేవతలు ఆ యొక్క మానవులందరూ సంతోషించి విజయదశమిని చేసుకున్నారు, విజయదశమి ఉత్సవాన్ని నిర్వహించినారు. కాబట్టి అందుకే ఇంకా విజయదశమి ఉత్సవాన్ని కూడా ఇంకొక రాక్షస సంహారానికి కూడా రామాయణ కాలంలో రాముడు ఆ 10 తలల రాక్షసుని సంహారం చేసినటువంటి రోజుగా పరిగణిస్తారు. అదేవిధంగా పాండవులు యుద్ధానికి వెళ్లే ముందు ఆయుధాల పూజ చేసినటువంటి రోజుగా ఈ విజయదశమిని పరిగణిస్తారు. ఇవన్నీ కార్యక్రమాలని రంగరించి చేసుకునేటువంటి ఉత్సవమే విజయదశమి. అనే పేరులోనే విజయ అని ఉంటుంది. అలాగే దసరా అని అంటారు, అంటే 10 రోజుల పండగ. దశ అంటే 10, హర అంటే రోజు, అంటే 10 రోజుల పండగగా ఈ పండుగని 10 రోజులు చేసుకుంటారు. ఓకే గురువుగారు, అలాగే ఏంటంటే మనకి బతుకమ్మ, దేవీ నవరాత్రులు రెండు ఒకేసారి వస్తాయి, ఎందుకన్నా అంటారు? అంటే తెలంగాణ పండుగ బతుకమ్మ, పువ్వుల పండుగ అంటారు. దీని ఒక అవును కరెక్టే, పువ్వుల పండుగ అని అంటారులే, కానీ రెండు ఒకేసారి వస్తాయి కదా గురువుగారు, అంటే వేరే రోజుల్లో చేసుకోకూడదా? వేరే రోజుల్లో కాదు, చెప్పాను కదా శరత్కాలము అంటే రోగాలు సంభవించేటువంటి రోజులు. అంటే ఇవి రెండు ఒకేసారి వస్తాయి కదా. అదే శరత్కాలము అంటే రోగాలు, అంటువ్యాధులు ప్రబలేటువంటి సమయం. పూర్వము ఒక మహారాజు, ఆ రాజ్యంలో అందరికీ అంటువ్యాధులు ప్రబలినాయి. దేనివల్ల ప్రబలినాయి అంటే చెరువు యొక్క నీళ్ళ వలన ఈ అంటువ్యాధులు సోకుతున్నాయి అని చెప్పేసి
ఆ రాజు తెలుసుకొని ఏం చేద్దామని చెప్పేసి ఆ ఆస్థాన పండితులందరినీ పిలిపించి, అప్పుడు ఆస్థాన పండితులు ఏం చెప్పారంటే, మనలో ఉన్నటువంటి ఈ యొక్క తంగేడు పువ్వులు, గునుగు పువ్వులు, బంతి పువ్వులు, వివిధ రకాలైనటువంటి పూలతో ఒక అలంకరణలాగా పేర్చి ఆ పూలను నిమజ్జనం చేయాలి. చేయడం వల్ల ఆ చెరువులో ఉన్నటువంటి క్రిములు కీటకాదులు నశించి చెరువులు తాగడానికి దోహదపడతాయి అని చెప్పేసి ఆ రాజు ఏం చేస్తాడంటే వీళ్ళందరితోటి ఆ బతుకమ్మ పండుగను ఆవిర్భావం చేస్తాడు. అది ఈ శరన్నవరాత్రోత్సవాల సమయంలోనే. అందుకే దుర్గాష్టమి రోజు నాడు నేను మీకు చెప్పిన అష్టమ రూపం మహాగౌరి, ఇది మన బతుకమ్మ గౌరమ్మకు ప్రతిరూపం కాబట్టి అందుకే దుర్గాష్టమి రోజు బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహించుకుంటారు. మనందరం ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నవరాత్రి ఉత్సవాలని మనం ఎందుకు చేయాలి, అసలు ఈ ఉత్సవాలు చేయడం వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలు ఏమిటి అంటే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష ఫలితం అని మనం ఇందాకే చెప్పుకున్నాం. ఎందుకంటే దీన్ని శక్తి పూజ అని కూడా అంటారు. మనకు పోయినటువంటి శక్తిని, వ్యాధి నిరోధక శక్తిని మనం తిరిగి తెచ్చుకోవడానికి ఈ నవరాత్రి ఉత్సవాలని హైందవ ధర్మంలో మనం నిర్వహించుకుంటాం. అదేవిధంగా చాలామంది రాక్షసుల సంహారాన్ని అమ్మవారు చేసినారు. అంటే రాక్షస సంహారం అంటే రాక్షస గుణము, దుర్గ అంటే దుర్గుణాన్ని తొలగించేది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనము శుంభుడు నిశుంభుడు అనేటువంటి రాక్షసులు ఉన్నారు. ఆ యొక్క రాక్షసుల ప్రవర్తన ఏంటంటే ఆ యొక్క ఇంద్రాది పదవిని చేజిక్కించుకున్నారు. చెక్కించుకొని అందమైనటువంటి పార్వతీదేవిని భార్యగా పొందాలనుకున్నారు. అమ్మవారిని అడుగుతారు, మా ఇద్దరిలో ఎవరినో ఒకరిని మీరు పెళ్లి చేసుకో. అప్పుడు అమ్మవారు సంహారం చేస్తారు. రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. రక్తము బొట్టు కింద పడితే ఇంకొక రక్తబీజుడు తయారవుతాడు. అలాంటి కోరికను కోరుకున్నాడు. అంటే నా రక్తము చుక్క కింద పడితే ఇంకో రక్తబీజుడు రావాలి అని చెప్పేసి కోరుకున్నాడు. అట్లా అమ్మవారు సంహారం చేస్తున్నారు. రక్తబీజుడు ఆ రక్తం పడినా కొద్ది రక్తబీజులు చాలామంది వేలు లక్షల మంది రక్తబీజులు తయారు. అప్పుడు అమ్మవారు 16 చేతులు గలది. ఒక చేతో వేట కొడవల్ని, ఓ చేతో ఖడ్గాన్ని, ఓ చేతో రక్తభాండాన్ని, ఓ చేతో శిరస్సుని పట్టుకొని సంహారం చేస్తారు. ఆ రక్తం కింద కూడా రక్తాన్ని కూడా తాగేస్తారు. ఎందుకంటే ఆ రక్తము కింద పడకూడదు అని. అంటే రాక్షస ప్రవృత్తి ఈ భూమండలం మీద మిగలకూడదు. అందరూ సద్బుద్ధితో సత్కార్యాలను నిర్వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరగాలి. ఒక దీపము ఇంటిలో ప్రకాశించినట్టు ఒక శక్తి మన యొక్క పరోపకారానికి ఉపయోగపడాలి. లేదనంటే ఈ భూమండలానికి ఏదో ఒక రకంగా చిన్న ఉడతా భక్తిగా ఉపయోగపడాలి అనే సందేశాన్ని నవరాత్రి ఉత్సవాలు మనకు ఇస్తాయి. కాబట్టి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో మనం ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఏకభుక్త ఉపవాసం, ఒకే పూట భోజనం చేయడం, ఒక పూట ఉపవాసం ఉండడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే వర్ష ఋతువు తర్వాత వచ్చేది శరద్ ఋతువు. కాబట్టి ఇప్పుడు వాతావరణంలో మార్పులు ఉంటాయి. ఆ యొక్క మార్పుల అనుగుణంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల రోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోగాల నిర్మూలనకు మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఉత్సవాలు ఈ 10 రోజుల పండగ దసరా. కాబట్టి దీనిలో పెట్టేటువంటి మాలలు కానీ, అంటే పుష్పాలు కానీ, ఇచ్చేటువంటి పూజాక్రతువులు కానీ, చేసేటువంటి పూజాక్రతువులు కానీ, అదేవిధంగా వేసేటువంటి ధూపం కానీ, అమ్మవారికి ధూపాన్ని సాంబ్రాణి పొగని ధూపం ఇస్తారు. ఆ యొక్క అంటే గాలిని, నీళ్ళని, ఆహారాన్ని శుభ్రం చేయాలి. ధూపం ద్వారా గాలి శుభ్రం అవుతుంది. పూలు చెరువులో నిమజ్జనం చేయడం వల్ల నీళ్లు శుభ్రపడతాయి. అదేవిధంగా రోజు ఒక నైవేద్యం వల్ల మన శరీరంలో పుష్టిని తుష్టిని ఇస్తుంది. కాబట్టి మన శరీరం శక్తివంతంగా తయారవుతుంది. మనకు బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. మన కార్యాన్ని మనం సక్రమంగా నిర్వహిస్తాము. మనం అనుకున్న దాంట్లో విజయం సాధిస్తాము. కాబట్టి మనం విజయదశమి నిర్వహించుకోవాలి అనే సందేశాన్ని ఈ ఉత్సవాలు మనకి ఇస్తాయి. అంటే ఇదే కాదు, ప్రతి ఒక్క ఉత్సవము ఒక్కొక్క సందేశాన్ని మనకి ఇస్తుంది. ఎందుకంటే ఈ యొక్క దీపావళి కావచ్చు, శ్రావణ మాస ఉత్సవాలు కావచ్చు, తర్వాత భాద్రపదంలో నవరాత్రి, గణేష నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, ఇవన్నీ రకాల ఉత్సవాలు ఏంటంటే మన యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క ఆయుష్ని పెంపొందించడానికే పూర్వీకులు మనకు ఈ యొక్క ఇవన్నీ అలవాటు చేసినారు. ఎందుకంటే ఇది శాస్త్రము విజ్ఞానం అని చెప్తే అప్పుడు తెలియకపోయేది. ఇది పూజ భగవంతుడు అని చెప్తే దండం పెట్టేవాళ్ళు. అందుకు మన వాళ్ళు ఈ పూజాకృతువులను మనకిచ్చి
మనకు అమోఘమైనటువంటి శాస్త్రీయ విజ్ఞానాన్ని ఈ ఉత్సవాల ద్వారా మనకు అందించినారు. ఓకే. ఓకే గురుగారు, దేవి నవరాత్రులను పూజ చేసుకోలేని వారు అంటే 10వ రోజు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం గురుగారు.